ధ్యానించి మనం దేవుని పాదాల దగ్గర రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండటం బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడినచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము నేను యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మీ విశ్వాసము వెల్లడైంది. మీ విశ్వాసం ద్వారా ఎంతో మంది దీవించబడ్డారు. జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ విశ్వాసం అందరి విశ్వాసం అనేది కాదు. క్రిస్టియన్ ఫెయిత్ అంటే చాలా గొప్పది. క్రిస్టియన్ ఫెయిత్ అంటే వెరీ పవర్ఫుల్. క్రిస్టియన్ ఫెయిత్ అంటే వెరీ ప్రభు నామానికి మహిమ తెచ్చే గొప్ప జాయ్ఫుల్. అది చాలా శక్తివంతమైనటువంటి పదము, శక్తివంతమైన కార్యం. జాగ్రత్త గమనించాలి. అందుకే మనము క్రైస్తవ జీవితంలో నేనైనా మీరైనా మన విశ్వాసము చాలా శక్తివంతంగా ఉంటేనే మన విశ్వాసం ఎంతో మందిని ఆదరిస్తుంది. మన విశ్వాసం ఎంతో మందిని రక్షిస్తుంది. మన విశ్వాసం మనని రక్షిస్తుంది. మన విశ్వాసం ఎంతో మందిని ఆశీర్వదించి బలపరుస్తుంది. మన విశ్వాసం ఎంతో మందిని ఆదరిస్తుంది. మన విశ్వాసం అనేక మందిని స్వస్థపరుస్తుంది. ప్రైజ్ గాడ్. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటే, ఒక కపెర్నహూములో ఒక ఇంట్లో యేసు ప్రభువారు ఆయన కూర్చొని అందరికీ దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, మరి ఆ ఇంటి పైకప్పు విప్పి ఒక వ్యక్తి నేను కాయిలా పడి అస్వస్థగా పెరాల్స్ లేక ఆ యొక్క పెరాల్స్తో లేక బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఇంకా లోపలికి తీసుకెళ్ళడానికి ఎలాంటి జాగాలేని పరిస్థితుల్లో వాడు పైనుంచి ఇంటి కప్పు పై ఆ పెంకులు తీసేసి పైకప్పు విప్పి ఆ పైనుంచి కిందకి దించి అతన్ని ప్రభు పాదాల దగ్గర చేర్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలు రాయబడింది వారి విశ్వాసం అని చూచి. రోగి విశ్వాసం కాదు, రోగి తల్లిదండ్రుల విశ్వాసం కాదు, రోగి కుటుంబ విశ్వాసం కాదు, వారి విశ్వాసం చూచి. ఈ రోజు బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి క్రైస్తవ బిడ్డ, ఎవరిని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ, నీ విశ్వాసం దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. నీ విశ్వాసాన్ని లోకంలో అంతమందిని రక్షిస్తుంది. నీ విశ్వాసం అనేక మంది జీవితాల్ని ఆశ్రయిస్తుంది. ఎంతో మందిని ప్రభు దగ్గర నడిపిస్తుంది. ఎంతో మందిని ఆదరిస్తుంది, బలపరుస్తుంది అనే సంగతిని జ్ఞాపం చేసుకొని విశ్వాస పాత్రునిగా ఉండాలి. ఏదో పాత్రుడిగా కాదు, ఏదో శారీరక సంబంధం కాదు, ఏదో లోక సంబంధం కాదు. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక 10,000 రూపాయలు ఎవరికైనా ఇస్తాను. ఆ 10,000 ఆ కొద్ది రోజులకే వాళ్ళు మర్చిపోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ నేను నా విశ్వాసం ద్వారా ఒక ఆత్మను రక్షిస్తాను. ఒక విశ్వాసం ద్వారా ఒక వ్యక్తిని స్వస్థపరిచే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త మీరు గమనించండి. అంటే మనం శారీరకంగా చేసిన దానికంటే మన ఆత్మీయ విశ్వాసం ఎంత శక్తివంతమైన కార్యం జరిగిస్తుందంటే అంత కార్యం జరుగుతుంది. ఒక వ్యక్తి భోజనం పెడతాం, భోజనం తింటాడు, మంచిది దేవుని స్తోత్రం చెప్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ 1-2 కొద్ది రోజుల తర్వాత మళ్ళీ భోజనం చిన్నట్టు కూడా గుర్తుండదు. కానీ అదే విశ్వాసం ద్వారా ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించగలిగితే వారి జీవితకాలం అంతా ప్రభు రాజ్య సంబంధం వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక శారీరక సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని ఎక్కువ చేసుకుని మీ విశ్వాసము సర్వలోకములోని ప్రచురమైందని ప్రభువారు బైబిల్ ప్రభు సేవకుడు మీ అందరి నిమిత్తం నా దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. నిజమే. ఒక సేవకునికి కానీ ఒక దైవ ప్రజగా నేను సంతోషం ఏంటంటే మన విశ్వాసం ఎంత అద్భుతంగా ఇతర ప్రజలకు ఉపయోగపడింది అన్న సంగతి గుర్తు పెట్టుకోండి. మనం ప్రపంచంలో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళది. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తునందు నువ్వు దేవుని బిడ్డగా దీవించబడి దేవుని జీవనంలో పేరు రాబడి నీవు నీ కొరకు కాదు, నీవు అందరి కొరకు. గుర్తుపెట్టుకోవాలి, నీవు అందరి కొరకు. ఆయన ప్రపంచంలో ఎవరు పడదు, అనేక మంది పుడుతుంటారు, అనేక చనిపోతుంటారు.
అది వేరే విషయం. కానీ యేసుక్రీస్తు బిడ్డ, బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు రక్తంలో పుట్టి దేవుని బిడ్డగా జీవించిన వ్యక్తి నువ్వు అందరి కొరకు, నువ్వు నీ కొరకు కాదు, కేవలం నీ కొరకు మాత్రమే కాదు, నీ కొరకు అనేది ఒక పార్ట్ మాత్రమే, నువ్వు అందరి కొరకు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనకి ప్రపంచ సంబంధమైన వాటికి వ్యత్యాసం చాలా ఉంది. కనుక నీవు నీ కొరకు కాదు, నువ్వు అందరి కొరకు, నువ్వు పుట్టేది అందరి కొరకు, నువ్వు జీవించేది అందరి కొరకు. ఇలా దేవును నీ కొరకు నువ్వు చేయాలి, నేను కాదని చెప్పను, కానీ అది ఒక పార్ట్ మాత్రమే. కానీ రెండో పార్ట్ అంతా కూడా నువ్వు అందరి కొరకు గుర్తించాలి, నువ్వు అందరి కొరకు ఆలోచించాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు, ఏదైనా మనం జీవితంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు, ఏదైనా అందరి కొరకు ఏ పనైనా అది అందరికీ మేలు చేస్తుందా, అందరిని ఆశ్రయిస్తుందా, అందరికీ ఆదరణ కలిగిస్తుందా, అందరికీ ఓట కలిగిస్తుందా, అందరి జీవితాలు ఆశింపడతాయా, అందరూ సంతోషిస్తారా, అందరూ క్షమాపణ పొందుకుంటారా, అందరూ దేవుని మహిమ కొరకు, దేవుడు దాంట్లో మహిమ పొందుకుంటాడు. ఈ సంగతులు రెండు ఆలోచించాలి. ఒకటోది అందరికీ క్షేమం కలుగుతుందా, రెండోది అందరూ దీవించబడతారా, తర్వాత అందరి మధ్య ప్రభు నామం మహింపరచబడుతుందా. ఈ విషయాన్ని ఆలోచించి ఏ కార్యం చేసినా, అది సువార్త ప్రకటించినా, లేక ఒక మీటింగ్ పెట్టినా, లేక ఏ కార్యం చేసినా, అది దేవుని వాక్య సంబంధంగా అది అందరికీ ఏ రీతిలో ఎలా ఉపయోగపడుతుంది, దేవుని ఎలా మహింపరచబడతాడు అన్న సంగతిని ఎప్పుడు ప్రతి ఒక్కరూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలాగా మనం మన కొరకు కాదు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు కూడా బైబిల్ అందరి కొరకు ఆయన పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సేమ్ అలాగే మన జీవితంలో కూడా మనం అందరి కొరకై ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. మనం మన కొరకు కాదు, దేవునికి మహిమ కొరకు మనం అయి ఉన్నాం అన్న సంగతిని గుర్తెరగాలి. అందుకే మీ విశ్వాసము బైబిల్ ఉంది అనేక మందికి ప్రచురమైంది. దేవుని లోకమున ప్రచురము చేయబడిన బట్టి మొదట మీ అందరి నిమిత్తము నేను యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఉన్నాను. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చూడండి. అయినా భక్తులు, దైవ సంబంధంగా ఉన్న భక్తుల జీవితాలు, దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు, దానియేలు దేవుని వాక్య ప్రకారం నిరపరాధిగా, నిర్దోషిగా, పరిశుద్ధంగా, దేవుని దృష్టికి నిరపరాధిగా ఉన్న పవిత్ర కారణం చేత బైబిల్ అని చెప్తుంది అతని విశ్వాసము అనేక మందికి వెల్లడైంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే రాజు అతన్ని చెరలో పెట్టించాడో ఆ రాజు అంటాడు, నువ్వు అనుదినము సేవిస్తున్నా, లేక అనుదినము ప్రార్థిస్తున్నా, నీ దేవుడు నిన్ను రక్షించునా. ఎస్, అతని విశ్వాసం ఏంటి? నా దేవుడిని రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. మీరెవరు కాదు, ఒక నన్ను శవభూమంలో పడేసిన, దేనిలో పడేసిన, నా దేవుడు అన్న దైవికమైనటువంటి విశ్వాసం దానియేలుకు ఉంది. కనుక అతని విశ్వాసము వెల్లడైంది. దానియేలుని వచ్చి రాజు అడుగుతాడు, నిన్ను అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించునా అని దేవుడు వాక్యాన్ని బట్టి అతడు అడుగుతుంటాడు. అయ్యా, నేను ఆ దేవుని దృష్టికి నిర్దోషిని గనుక దేవుడు తన దూతను పంపించి శవపనోళ్ళను మోయించను అని లేఖనాలు దానియేలు జవాబు ఇచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ అని చెప్తుంది. ఆయన షద్రకు, మెషకు, అబేద్నెగో యొక్క విశ్వాసము వెల్లడైంది. వాళ్ళు మా దేవుడు అయ్యా, రక్షించిపోయినా ఏ పశువు తప్పకుండా మేము మటుకు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు ఏ కారణం చేత రక్షింపోయినా నీ ప్రతిమ నమస్కారం చేయం అని విశ్వాసంతో ఉండి వాళ్ళు అగ్నిగుండంలో రాజు వారిని తోసివేసినప్పుడు బైబిల్ చెప్తుంది వారి విశ్వాసము వెల్లడైంది. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి స్తోత్రం. అపోస్తలులు వారి జీవితాల్లో అనేక సార్లు వారిని కొట్టి, బాధ పెట్టి, తిట్టి, భయంకరంగా హింసించినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు నించున్న చోట భూమి కంపించిందంట. అంటే అపోస్తలుల ప్రార్థన ఎంత శక్తివంతమైందో రుజువైంది. జాగ్రత్త, మీరు గమనించాలి. దేవుని పాదాల దగ్గర మీరు కూడా నేర్చుకుందాం. తండ్రి, నీ విశ్వాసము నీలోనే కాదు, నీ విశ్వాసము నీ కుటుంబానికే పరిమితి కాకూడదు, నీ విశ్వాసము నీ ఇంటి వారికే లేక నీ జీవితానికే పరిమితం కాకూడదు. మనం అందరి కొరకు మన విశ్వాసము ఎంతో మందిని ఆదరించాలి, ఎంతో మందిని ఓరడించాలి, ఎంతో మందిని ప్రభు దగ్గర నడిపించాలి, ఎంతో మందిని ప్రభు రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చగలిగిన దైవిక స్థితి ఉండాలి. దేవునికి స్తోత్రం. మానవులుగా మనం ఏమీ చేయలేం, మార్చలేం. కానీ మన విశ్వాసము
మటుకు మనలో ఉన్న దైవిక పదం అది శక్తివంతమైనది. ఒక గొప్ప యుద్ధాయుధం కంటే చాలా శక్తి గలది విశ్వాసం. కనుక మన విశ్వాసం బయలుపడినప్పుడు ఎంతో మంది దేవుని మహిమపరచబడతారు. ఎంతో మహిమపరచుకుంటాడు దేవుడు. ఎంతో మంది ఆశీర్వదింపబడతారు. అందుకే మన విశ్వాసము దేవుని వాక్యం చెప్తుంది, నిలకడైన విశ్వాసంగా, అమూల్యమైన విశ్వాసంగా, శక్తివంతమైన విశ్వాసంగా, దైవ పరిమాణం కలిగిన విశ్వాసంగా, ఆయన దేవునికి మహిమ తెచ్చే విశ్వాసంగా ఉండటానికి మనం ప్రార్థించాలి. ప్రభా, నా విశ్వాసం ఒంటి దైవకూడదు. నా విశ్వాసంలో క్రియలు కూడా చేర్చుకుంటే, క్రియలు కూడా విశ్వాసంతో కూడిన క్రియాక్రియతో కూడిన విశ్వాసం శక్తివంతమైన కార్యం చేస్తుంది. అయ్యా, ప్రేమిస్తున్నాను చెప్తున్నాను, కానీ ప్రేమ లేదు. అలాంటి ఆ విశ్వాసానికి అర్థం ఉండదు. కనుక ప్రేమించడానికి ఆ విశ్వాసానికి క్రియ ఉంటే అప్పుడు దేవుని కార్యం వెల్లడవుతుంది. నీ విశ్వాసం బయలుపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ విశ్వాసానికి నిలకడ ఉండాల. ఈ రోజు గడికి, ఆ రోజు గడికి, ఇలా గడికి నో వద్దు. మనుషులను బట్టి, లోకాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నీ విశ్వాసం యొక్క స్థితిని మారకూడదు. ప్రపంచం ఏ స్థితి ఉన్నా నీ విశ్వాసం ఇంకా శక్తివంతంగా ఉండాలి తప్ప నీ విశ్వాసం ఏదో బలహీనమవడానికి లేదు. దేవునికి స్తోత్రం కనుగాక. నీ విశ్వాస పరిమాణం ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. నీవు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటూ నీ విశ్వాస పరిమాణాన్ని, ఎందుకంటే వాక్యం వినడం ద్వారా విశ్వాసాన్ని పెంచుకుంటాం కనుక మన దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని దీవిస్తాడు. కనుక ఎవరు సాధారణంగా నీ విశ్వాసము అనేక మందికి ప్రచురము చేయబడింది అని లేఖనాల్లో పౌలు రోమ సంఘానికి రాస్తున్నాడు. దాన్ని బట్టి నేను మీకు, మీ విశ్వాసం చాలా గొప్పది అని మామూలుగా మీరు ఉండొద్దు, సాధారణ పరిస్థితులు మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో మంది జీవితాల్ని ఆదరిస్తుంది, ఆశ్రయిస్తుంది, బలపరుస్తుంది, రక్షిస్తుంది అన్న సంగతిని గుర్తుపెట్టుకొని మీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, విశ్వాసాన్ని జీవితాల్లో పెంపారింపు చేసుకుంటూ, విశ్వాస సాంగత్యంలో ఎదుగుతూ దేవునికి దాని సరైనటువంటి విశ్వాసంతో మనం ఎదగాలి. బైబిల్ గ్రంథంలో, లేఖనాల్లో, హెబ్రూ గ్రంథంలో లేఖనం చెప్తాడు, ఆయన విశ్వాసాన్ని బట్టే, ఎవరు? హనోక్ గారు విశ్వాసాన్ని బట్టే ఆయన మంచి సాక్ష్యం కలిగి దేవుని చేత ఎత్తబడ్డాడు. హెబ్రూ గ్రంథం 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టికది. కనుక ఎంతో మంది, మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది, ప్రభువును మహిమపరుస్తుంది. మన విశ్వాసం ఎంతో మందికి అసలు. కాబట్టి మనం ప్రతిరోజు విశ్వాసంలో మీరు కూడా అభివృద్ధి పొంది తీరాలి. ప్రతిరోజు మన విశ్వాస పరిమాణాన్ని అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ విశ్వాసం మామూలుగా ఉన్నా, ఒంటిగా ఉన్నా అది ఎందుకు పనిచేయదు. జాగ్రత్తగా గమనించాలి. అది మృతమైపోతుంది. కనుక విశ్వాసము, క్రియలు రెండు కలిసి పనిచేసి మన విశ్వాసం ఎంతో మందికి తెలియబడవలసిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకు? మన విశ్వాసమే కాదు, అక్కడ మన ద్వారా ప్రభువు నామము, సర్వశక్తులు యేసుక్రీస్తు నామము మహిమపరచబడగలిగిన స్థితి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక తండ్రి, దయచేసి దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం ప్రభా. అందుకే మన విశ్వాసము లోకము, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదని 1 కొరింథీ 2:5 రాయబడింది. అయినా నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. క్రైస్తవులు, అప్పుడే నీ విశ్వాసము ఎంతో మందికి ప్రచురం అవుతుంది. ఎంతో మంది నీ విశ్వాసం ద్వారా దీవించబడ్డానికి, రక్షించబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి, ఆశించబడ్డానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవరు విశ్వాసాన్ని ఏదో ఒక సాధారణ పదంగా, సాధారణ క్రియగా దాన్ని తీసుకోవద్దు. విశ్వాసం వెరీ పవర్ఫుల్. తండ్రి, నాకు ఆ విశ్వాసాన్ని దయచేయండి, నాకు దైవిక విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. నన్ను కనికరించు బాబు. ఎవరు మామూలుగా ఉండద్దు. విశ్వాస పాత్రులుగా దేవుడు యేసుక్రీస్తును మధ్యాకాశానికి పంపించినప్పుడు భూమి మీద మనుషులు విశ్వాసాన్ని దేవుడు మనిషి కుమారుడు కనుగొన్నా అని రాయబడుతుంది. క్రైస్తవుడు ఆయన వేరే ఏమి చూడడం, నీలో విశ్వాసం చూస్తాడు, నీలో నాలో విశ్వాసం చూస్తాడు. కనుక మన మనిషి కుమారుడు మధ్యాకాశం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు
విశ్వాసమును కనుగొన్నా అని రాస్తాడు లూకాసు వార్తలని. కనుక ప్రభువునందు ప్రియమైన జనమ, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని నీ విశ్వాసాన్ని ఒంటిగా ఉంచొద్దు, సాధారణంగా ఉంచొద్దు, చులకనగా ఉంచొద్దు, ఏదో చచ్చుబారిగా ఉంచొద్దు. విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకుంటూ అపోస్తులు ప్రార్థన చేశారు. ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచవా అని ప్రార్థన చేశారు. వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నారు. వాళ్ళు హతసాక్షులై వాళ్ళ విశ్వాసమైన ఫలితాన్ని వాళ్ళు కొన్ని వేల మందిని వాళ్ళు ప్రభు దగ్గర నడిపించిన దైవ స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజు మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏదో వెలుచూపుగా ఉండకుండా, శరీర సంబంధంగా ఉండకుండా, ప్రకృతి సంబంధంగా ఉండకుండా, స్వార్థపూరితంగా ఉండకుండా, దేవుని వాక్యానుసారంగా మన విశ్వాసాన్ని మనం పెంపారింప చేసుకోగలిగితే, మన విశ్వాసం ఎంతమందిని, మన కుటుంబాన్ని, సంఘమును, సమాజమును, మన బంధువుల్ని, రక్త సంబంధుల్ని, మనకు తెలిసిన వారిని, తెలియని వారిని అందరినీ చాలా అద్భుతంగా ప్రభువునందు అనేక మందిని నడిపించడానికి అవకాశం ఉంటుంది. నీ విశ్వాసాన్ని శారీరక సంబంధంగా, లోక సంబంధంగా ఉండే ప్రయత్నం చేయకూడదు. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. నేను అందుకే కోరింది పౌలు ఆ రోమిల్ రాసిన పత్రిక రాస్తూ, మీ విశ్వాసం సర్వలోకమునకు ప్రచురమైన చేయబడుచుండి బట్టి నేను నా దేవునికి మిమ్మల్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని రాశాడు. కనుక మీరు కూడా తండ్రి మా విశ్వాసమును అభివృద్ధి పరిచి ఆశ్రయించి మీకు మహిమకరమైన విశ్వాసంగా మార్చండి అని బద్దులుగా ఉండాలి. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడే డెవలప్ చేసుకుంటూ మనం వెళుతూ ఉండాలి. రెండో మాటను చెప్పి నేను ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 19. రోమా 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. చూసారా? ఒకటోది మీ విశ్వాసం, రెండోది మీ విధేయత అందరికి ప్రచురమైంది. దేవునికి స్తోత్రం. మీ విధేయత అందరికి ప్రచురమైంది. అందుకే అబ్రహాం విధేయత ఏమైంది? అందరికీ ప్రచురమైంది. దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము దేవుని అందరి భయభక్తులు గలవాడని, విశ్వాస పాత్రుడిని, నమ్మకమైన వాడని, సమర్పణ గలవాడని, దేవునికి అప్పగించుకున్నాడని, దేవుడికి ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చాడని, ఇలా అనేక రీతుల్లో దీవించబడి కనుక అతని విశ్వాసం లేక అతని విధేయత ఎంతమందిని బైబిల్ గ్రంథంలో 22వ అధ్యాయం కిందలోని ఓ మాటను చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం తీస్తే దాంట్లోని ఆ కిందన మాట రాయబడింది. చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉంది. బహుశా 16వ వచనం నుంచి మనం 15 చూడండి. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లను, నీ ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనదీయక ఈ కార్యము చేసిందిరా నేను ఆశ్రయించి ఆకాశ నక్షత్రముల వలను, సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేశాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలనియు నీ సంతానం వలన ఆశ్రయించబడను. నా తోడని ప్రమాణము చేసి ఉన్నని యెహోవా సెలవిచ్చాను. ప్రైజ్ గాడ్. భూమి అందు సంతానం నీ సంతానం భూమి అన్నంతటికి ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకు? నీ విధేయత బయలుపడింది. ఆయన దేవునికి లోబడి విధేయత చూపించి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన విధేయత బయలుపడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. శద్రకు, మెషకు, అబేద్నెగోల నుంచి ఓ రాజాజ్ఞకు భయపడక దేవునికి విధేయత చూపించారు. దేవుని స్తోత్రం. శద్రకు ఆ యొక్క నెబుకద్నెజరే, రాజైన నెబుకద్నెజరే సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు రాజాజ్ఞను తిరస్కరించి వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు కనుక వాళ్ళ దేవుని ఎవరు సేవిస్తారో ఈ రోజు నుంచి ఆ శద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడిగా పరిగణించి ఆయన్ని సేవించవాలి. అలా చేయని వారికి తొత్తునీలుగా చేయబడతారని లేఖనంలో రాజ్య శాసనం జారీ చేయించాడు నెబుకద్నెజరు. వాళ్ళ విధేయత బయటపడింది.
క్రైస్తవులు అపోస్తలులు చెప్పిన దైవిక విధేయత కొన్ని వేల మంది ప్రభు దగ్గరికి రాగలిగారు. పౌలు గారు చెప్పిన ఆ భయంకరమైన దైవ వాక్యాన్ని వ్యతిరేక పరిస్థితిలో ఉన్న వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రైస్తవులను దుఃఖపరిచాడో, అవమానపరిచాడో, బాధ పెట్టాడో, హింసించాడో, దూషించాడో. అలాంటి వ్యక్తి దేవునికి లోబడి యేసుక్రీస్తుకు లోబడటం వలన, ఆయన విధేయత చూపటం వలన, ఆయన విధేయత బయలుపడి కొన్ని వేల మంది ఎన్ని గ్రామాలకి, ఎన్ని పట్టణాలకి, ఎన్ని ప్రాంతాలకి పౌలు గారు వెళ్ళి సువార్త పడించి ఆయన లేఖన ప్రకారం గొప్ప అద్భుతంగా దేవుని రాజ్య పరిచయను విస్తరింపచేశాడు పౌలు గారు. ఆయన విధేయత బయటపడింది. ఈరోజు మన విధేయత ఏంటి? మన విధేయత ఎలాంటి విధేయత? సందర్భం, దేవుడు సందర్భోచితంగా మనని పరీక్షించినప్పుడు మన విధేయత గడ్డ తెల్లంగా బయటపడుతుంది. గుడ్డివాడు విధేయత బయటపడింది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మనం చదువుతున్నప్పుడు, బైబిల్ 9వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ గుడ్డివాడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన వాళ్ళు అడుగుతారు శిష్యులు యేసు ప్రభుని, ప్రభా వీడు పుట్టి గుడ్డివాడు, మరి వీడికి ఏంటి, వీడి గుడ్డితనం, వీడి వల్ల పాపాలు వచ్చిందా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడి పూర్వీకులు చేసిన పాపమా, ఏంటి ప్రభా, ఎందుకు వీడికి ఇట్టి గుడ్డితనం వచ్చింది అని అడిగితే, వీడు తల్లిదండ్రుల వల్ల, వీడికి దేని వల్ల కాదు, దేవుని మహిమ కొరకు గుడ్డితనం వచ్చిందని చెప్పి గుడ్డివాడి దగ్గరికి స్వయంగా ప్రభువారు వెళ్ళి అక్కడ మట్టి మీద ఉమ్మి ఆ బురదను తీసుకొచ్చి అతని కళ్ళు మీద రాసి సులీం అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పినప్పుడు వాడు వెంటనే విధేయత చూపించాడు. వాని విధేయత ఎంతో మందికి బయలుపడింది. వెంటనే వాడు మారు మాట్లాడలేదు. ప్రభా గుడ్డివాడిని ఎలా వెళతాను అని అనలేదు. నోటి మాటతో స్వస్థపరచచ్చు కదా ప్రభా, నన్ను ఎందుకు పరీక్షిస్తావు అని అనలేదు. కనీసం విసుకోలేదు, ఏం లేదు. ఎవరిని కనుక్కున్నాడో, ఎవరు చేపట్టుకున్నాడో, ఎవరిని అసలు దేవుడు అతనికి తోచూపించడు. మొత్తం మీద సిలోయం కోనేటికి వెళ్ళి మునగ్గానే వాడి కళ్ళు తేట తెల్లంగా కనిపించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అంటే వాని విధేయత బయటపడింది. బైబిల్ అని చెప్తుంది, యేసుక్రీస్తు వారు పరలోకంలోనే ఉండిపోతే ఆయన విధేయత అక్కడే ఉండేమో, కానీ ఆయన భూమి మీదకి వచ్చి విధేయతను చూపించాడు. దేవుడికి మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. ఆయన విధేయత రోమా 5:19 ప్రకారం ఆయన విధేయత అనేక మంది రక్షణకు, అనేక మంది జీవితంలో మోక్షం పొందుకోవడానికి, దేవుని రాజ్యం పొందుకోవడానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు యేసుక్రీస్తు తండ్రికి చూపించిన విధేయత. ఈ రోజు మన విధేయత ఏంటి? ఎవరు మట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవునికి చూపించే విధేయత ఎలాంటి విధేయత చూపిస్తున్నాం? ఎలాంటి విశ్వాసాన్ని చూపిస్తున్నాం? ప్రభా ఏదో సాధారణంగా శారీరక సంబంధంగా అన్నీ నాకు తెలుసులనే దైవాక్యం వ్యతిరేక మనసు ఆలోచన మనకు వద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనకు తెలిసింది కనీసం సముద్రంలో చెంచా నీటి కూడా మనకి తోడలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు నాకు అన్ని తెలుసు అనే భావం నీ హృదయానికి ఎప్పుడు రానివ్వద్దు. సాతానుడు అదే కలిగిస్తాడు, ఆ ఆత్మీయ గర్వాన్ని కలిగిస్తాడు. వద్దు. ఎప్పుడైతే అలా ఉన్నామో తప్పకుండా మనం పడిపోవడానికి ఎక్కువ కారణాలు అవుతాయి. దేవుని వాక్యం చెప్తుంది మనకి ఇంకా చాలా విషయాలు తెలియాలి. ఇంకా మనం ఎక్కడో ఎంతో కనీస సముద్రంలో ఇంకా చెంచాని కూడా మనం తోడలేని పరిస్థితి మనం ఉన్నాం. మనం చాలా ఇంకా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటే మన విశ్వాసం ఏ పాటిదని నీవే సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఉంది. ఏ పరిస్థితి కూడా మనం విధేయత ఏ స్థితిలో ఉంది, ఏ మోతాదులో ఉంది, ఏ పరిమాణంలో ఉంది, ఎంతవరకు మనం విధేయత చూపించగలుగుతున్నాం ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు వేలెత్తి చూపించుకోవద్దు. నీ విధేయతను చూపి ఎంతవరకు దేవునికి విధేయత చూపిస్తున్న వ్యక్తిగా ఉన్నావు. సందర్భం వచ్చేసరికి చాలు పక్కన పెట్టి మా అమ్మ, మా చెల్లో, మా అక్క, మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబం, మా తండ్రి, మా తల్లి, మా ఇదో అదుకొని సాకులు చెప్పుకుంటున్నాం. ఆలోచించండి. సంఘం యావత్తు నేర్చుకుందాం. నేనైనా మీరైనా ఎవరైనా సందర్భం వచ్చినప్పటికీ ఆయన ప్రక్కన పెట్టి మనం మన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చేసుకుంటున్నాం. ఇది 100% సత్యం. ఇది ఇంట్లో ఎవరు కాదనగలేదు. గుర్తుపెట్టుకోండి. మనందరం ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. దేవా నీ విధేయత ఏంటి, నా విధేయత ఏంటి, ఎలాంటి విధేయతను దేవుని చూస్తున్నాం? యేసుక్రీస్తు వారి విధేయత మరణం పొందినంతగా ఉంది. ఇంకా మనలో పాపం మరణం పొందినంతగా మనం దేవునికి విధేయత చూపగలుగుతున్నామా అన్నది మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకుంటే మన విధేయత ఎంతవరకు ఉంది ఆలోచించండి. ప్రభా మన విధేయత, వాళ్ళ విధేయత బైబిల్ గా ఉంది అందరికీ ప్రచురమైందట.
అందరికీ ప్రచురమైంది. వాళ్ళ విధేయత అందరికీ ప్రచురమైంది. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని వాక్యంలో రాస్తాడు, తనకు విధేయులైన వారికి మాత్రమే పరిశుద్ధాత్మని ఇస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉంది. అపోస్తలుల కార్యములు 5:32 చదవండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఉందా? ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. క్రైస్తవుడు తనకు విధేయులైన వారికి అనుగురించి పరిశుద్ధాత్మ. అందరూ నేర్చుకోండి. నాకు మీకు అవసరం. దేవునికి మనం ఎలాంటి విధేయతను చెప్పగలుగుతున్నాం? ఎవరు మట్టు వాళ్ళమే పరీక్షించుకుంటే మన విధేయత ఏ పాటిది? క్షమించు తండ్రి, మీరు ఆశించగలిగిన విధేయత కానీ త్యాగ సంబంధమైనటువంటి విధేయత మా దగ్గర లేదు. మీరు మెచ్చుకునగలిగిన విధేయత మా దగ్గర లేదు. అయ్యా, ఇంకా విధేయత ఎంత నేర్చుకోవాలో. యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాలి, అపోస్తులను చూసి నేర్చుకోవాలి, అబ్రాహామును చూసి నేర్చుకోవాలి, ఇతర దైవజనులను చూసి, బైబిల్ గ్రంథంలో ఉన్న దైవ సాక్షులను చూసి నేర్చుకోవాలి. ఈ బయట ఉన్న ఎంతో మంది దైవజనులు, దేవుని బిడ్డలు, ఎంతో మంది వాళ్ళు చూపిస్తున్నటువంటి దైవిక విధేయతను బట్టి మనం నేర్చుకోవాలి. ప్రభా, మేము చూపిస్తున్న విధేయత ఏ పాటిదినా కనుక దేని యందు మేము పరిపూర్ణం అనుకోవాలి, దేని యందు మేము సంపూర్ణాన్ని పొంగిపోవాలి. కనుక మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఇంకా విధేయతను చాలా నేర్చుకొని ప్రభా, విధేయతలో సంపూర్ణయ్యి నీకు పరిపూర్ణమైన విధేయత చూపించి మేము త్యాగ సంబంధమైన జీవితానికి, త్యాగానికి ఇంకా క్రైస్తవులు వెళ్ళట్లేదు. క్రైస్తవులు ఇంకా మనం అంటే కొంతమంది గుర్తుపెట్టుకోండి, ఇంకా మనందరం ఇంకా త్యాగాన్ని వెళ్ళిపోలేదు. ఉదాహరణకి మణిపూర్లో వాడు త్యాగం చేశారు, చంపేశారు, అయినా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ త్యాగం వేరు. క్రైస్తవులు ఇంకంత త్యాగం మన దగ్గర, త్యాగం వరకు మన విధేయత వెళ్ళలేదు. త్యాగపూరితమైన విధేయత మన దగ్గర ఏముంది? క్రైస్తవులు మనం అప్పటికప్పుడే ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితి బట్టి, ఆ కొంచెమే మనం చూపించే విధేయత. క్రైస్తవులు మన విధేయతకి పరిపూర్ణ పరిమాణం లేదు. కనుక తండ్రి దగ్గర క్షమించండి తండ్రి. విధేయత ద్వారానే సమస్త ఆశీర్వాదాలు, సమస్త దీవెనలు, సమృద్ధి జీవము విధేయతను బట్టే. 28 అధ్యాయం 1 నుంచి 15 వరకు ఉన్నటువంటి నేను విధేయతను బట్టే అన్ని మనకు సంభవిస్తాయి, ఆశ్చర్యపడతాం. కనుక మీ విధేయత లోకంలో అనేక మందికి ప్రచురమైనట్టాడు. కనుక మన విధేయత ఎలా ఉందో ఎవరి మట్టుకు వాడం అర్థం చేసుకుందాం, పరిశీలించుకుందాం. క్షమించండి తండ్రి. మా విధేయత, మా విశ్వాసం నీకు అనుకూలంగా, నీవు మెచ్చుకుంటాడుగా అది లోకంలో అనేక మందికి ప్రచురం చేయబడి మా వల్ల అనేక మంది దీవించబడ్డానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థించ బద్దులుగా ఉంటాం. ఏదో విధేయత కాదు, చాలు. మనం సంఘములో దేవుని ఎడల, దైవ సంఘములో మనం చూపిస్తున్న విధేయత ఎంతో, ఎవరి పరిమాణం ఎంతో, ఎవరి మటుకు వాళ్ళు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బ్రదర్ సిస్టర్, యవనస్తులు, ప్రతి ఒక్కరు కూడా మన విధేయత పరిమాణం ఎంత ఉంది, ఆ స్థితిని బట్టే నీకు దేవుని రాజ్యం యొక్క స్థితి కూడా ఆధారపడుతుంది. దేవుడు నీకు అనుగ్రహించే దీవెనలు కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మనం చూపించే విధేయత ఎంత పరిమాణం ఉంది. యేసు ప్రభువు మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించారు. మన దగ్గర ఇది మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించారు. అంత పరిమాణం అయిపోతుంది. మన పరిమాణం ఏంటి? ఎంత? ఇంత, అంత అని ఎంత? కనుక ఎవరి మట్టుకు వాళ్ళు ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు మట్టుకు వాడు చెక్ చేసుకొని, నా విధేయత చాలదు ప్రభా, ఇంకా నా విధేయత ఇంకా మీరు ఆశించినంత స్థాయికి వెళ్ళలేదు, ఏదో ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం పాటి విధేయతను చూపిస్తున్నాం అంతే. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, నా విధేయత ఇంకా నీవు ఆశించినంత పరిమాణానికి
ఎదగాలి. నా విశ్వాసం మీరు ఆశించిన పరిమాణానికి ఎదగాలి ప్రభా. అలా కృప దయచేయమని తండ్రి సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఎందుకంటే 2 చోట్ల చెప్పాడు, మీ విశ్వాసము అనేక మందికి తెలియచేయబడింది. క్రైస్తవుడు మీ యొక్క విధేయత అనేక మందికి తెలియచేయబడింది. దాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తాను. పౌలు గారు రాశారు. ఇట్లా మనం ఆలోచించాలి, ఎలా ఉంది మన విశ్వాసం, మన విధేయత. ప్రార్థన చేద్దాం. మన విశ్వాసం 2 చాలా విలువ కట్టినంత విలువైన పదాలు. మన విశ్వాసం, మన విధేయత చాలా శక్తివంతమైన పదాలు. ఈ 2 బట్టే, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టే కదా విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. హెబ్రీ గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ ఉంది. వాళ్ళ అవిధేయతను బట్టే కదా దేవుడు వారి మీద ప్రమాణం చేశాడు. వారు ఇంకా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపకూడదు. బైబిల్ గ్రంథంలో ఉంది. 95వ కీర్తన రాస్తాడు. దేవుని వాక్యం చూడండి. కనుక అవిధేయత, అవిశ్వాసం ఈ 2 ఎంత భయానకమైన పదాలు. విధేయత, విశ్వాసం చాలా బరువైన, చాలా శక్తివంతమైన, ప్రముఖమైన తెచ్చే పదాలు. ఆ 2 కనుక దేవా, మన విశ్వాసము వెల్లడవాలి, మన విధేయత వెల్లడవాలి. ఆ దేవుని పక్షాన దేవుని దగ్గర వెల్లడవాలి, ప్రజల మధ్య వెల్లడవాలి. అప్పుడే అనేక అన్యజనం దేవుని తట్టు ఆకర్షింపబడి రక్షింపడానికి అవకాశం కలుగుతుంది. లేకుండా ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. క్షమించండి తండ్రి. అందుకే మనం ఏదో బయటికి భక్తిగా లోన దేవుని శక్తిని ఆశించలేనటువంటి పరిస్థితి నాకు మీకు ఉండకూడదు. కనుక తండ్రి, దయచేసి మా విశ్వాసము, విధేయత కూడా నీకు అనుకూలంగా అభివృద్ధి పరచబడడానికి, ఆశించబడటానికి, మా ద్వారా మీరు మహిమ పొందాలి, ఎంతో మంది దీవించబడాలి. అలాంటి కృప సహితమైన పరిస్థితికి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు అన్నిటిలో దీవించును కాక. కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరు దయచేసి ప్రేరేపణ కలిగి దేవుని ఆత్మ ద్వారా ప్రభువా నన్ను కరుణించిన, ఈరోజు నా విధేయత, నా విశ్వాసం ఎలాంటి పరిమాణంలో, ఏ రీతిలో ఉందో ఒకసారి అయినా నేను ఆలోచించుకోవడం కృప చేయండి. అందరూ, ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకోండి. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు, తండ్రి నా విశ్వాసం, నా విధేయత కూడా నీకు అనుకూలంగా, మీకు మహిమ తెచ్చే విధంగా, మీ చిత్తము నెరవేర్చే విధంగా, మీ ఉద్దేశము మా పట్ల నెరవేర్చబడినంతగా ఆ దైవిక విశ్వాసం, విధేయత మాలోని అభివృద్ధి పొందాలి. అలా కృప అనుగ్రహించండి. ప్రార్థించండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ముందు ఎవరైనా సరే బ్రదర్ గారు ప్రార్థించండి. థ్యాంక్ యూ మాస్టర్. దేవాస్తోత్రం నాయన, మహాపరిశుద్ర, మహాగణుడ, మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ఈ ఉదయకాల సమయం విధంగా నాయన మీ సేవకులైనా ముసలి చట్టమాలు పరుచుకొని మీ ఆత్మతో, అభిషేకంతో నింపి నాయన వాడుకున్నందుకు మీకు వందనాలు. ఒక దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అవును దేవా తండ్రి నాయన, మీ విశ్వాసం అనేది ఎక్కడా కోల్పోకూడదు నాయన తండ్రి. మీ సన్నిధి అనేది మేము ఎక్కడా కోల్పోకూడదు తండ్రి. దేవా తండ్రి, అబ్రహాంకి ఇచ్చిన విశ్వాసం మహలు నాన్న దేవా తండ్రి, ఇంకా మేము పెంపొందించడానికి మీ కృప దయచూపి నడిపించండి దేవా. మహాత్మీయత ఎక్కడ దిగజారిపోకూడదు నాయన తండ్రి. మేము దేవా మీ సన్నిధిలో నాయన దేవా తండ్రి, ఎక్కడ తండ్రి దేవా అవిధేయులుగా ఉండకూడదు నాయన. మీకు విధేయత చూపించి మీ విశ్వాసంలో మేము ఇంకా కొనసాగడానికి మీ కృప చూపించి మీ అభిషేకంతో వాడుకోండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మీకు వందనాలు. మా విధేయతలు క్షమించిన ఆయన
మా విశ్వాసం, మా తలంపులు, ఆలోచన, ఉద్దేశం వాళ్ళ దూరపరిచి మీకు విధేయులే. మీ విశ్వాసంలో, మీ సన్నిధిలో, మీ చిత్తంలో నాయన మేము ఇంకా నాయన అభివృద్ధి పొంది మీ ఆత్మ సన్నిహిత నింపి నాయన మమ్మల్ని వాడుకోండి నాయన. దేవా మీ చిత్తం నాయన. మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మేము ఉంటే మీ చిత్తము నాయన, మీ చిత్తంలో మేము ఉండడానికి నాయన, మీ సన్నిధి దేవా ఫలించి అభివృద్ధి పొందడానికి నాయన అనేక జనాంగం దగ్గర మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని నడిపించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ఉట్టివారిగా ఉండకూడదు నాయన తండ్రి. దేవా తండ్రి మీ యొక్క సాధనాలుగా మేము దేవా మీ కృపలో ఫలించి అభివృద్ధి పొంది మీ సన్నిధిలో నాయన దేవా విశ్వాసంగా నాయన, విశ్వాస పరులుగా నాయన దేవా తండ్రి ఒక సాధనాలుగా మిమ్మల్ని ఉండడానికి నాయన, మేము ఫలించడానికి అభివృద్ధి పొందడానికి మీ కృప సన్నిధి అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన పాసన చేర్చుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక సిస్టర్ చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పనులకు ప్రార్థేసి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభునైనా మా విశ్వాసం ప్రచురం చేయబడి నిమిత్తమైన క్రీస్తు యేసు చెల్లిస్తున్నాను ప్రభ. అయ్యా పౌలు భక్తుడు ప్రభ రామ సంఘం గురించి చెప్తుంటుండగా రాజా ప్రభనైనా అయ్యా తండ్రి వినటి వాళ్ళ విశ్వాసం కలుగుతుంది ప్రభనైనా. విశ్వాసమైన మాట్లాడడం విశ్వాసం కలుగుతుంది వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభనైనా. అయ్యా తన విశ్వాసం లేని ఏది కూడా ప్రభా అది అమృతమే స్థితిలో ఉంటుంది వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభనైనా. అవును ప్రభానైనా మేము ప్రభు మీ అందరూ విశ్వసించి తండ్రి ప్రభు మీ రక్తంలో కడగబడి మేము తండ్రి ప్రభా మీ విశ్వాసం స్థిరపడడానికి అద్భుతం విషయం అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఏ స్త్రీలు కానీ కదలిన వారు క్రీస్తు కార్యాభివృద్ధిని ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం విషయం అడుగుచున్నాము తండ్రి ప్రభా. మేము ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో తండ్రి ప్రభా అది అన్ని జనుల్లో మా కుటుంబీకుల సమాజంలో సంఘంలో తండ్రి ప్రభా అయా ప్రచురం చేయబడి నిమిత్తము తను మమ్మల్ని నిలబెట్టుకుని అడుగుచున్నాము ఏసా మీకు స్తోత్రములు తండ్రి. ఏ స్థిర విశ్వాసము గొప్ప విశ్వాసమునైనా అయా నిష్కపడి విశ్వాసము తన అమూల్యమైన విశ్వాసము తండ్రి దృఢ విశ్వాసము కలిగి తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు తండ్రి. నీ రాకడ వరకు కూడా తండ్రి ప్రభా మేము స్థిరులుగా ఉండటానికి సహాయం విషయం అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయా మా జీవితంలో తన ప్రభుత్వం విశ్వసించడం ద్వారా ఎన్ని మేలు మేము పొందుకుని ఉన్నామో ప్రభా అది అనేక మంది ప్రచురం చేయగలగటానికి సహాయం ఇచ్చండి. అట్టి పరిశుద్ధతను పవిత్రతను మాకు కలుగుచ్చేయమని అడుగుచున్నాను ఎస్సా మీకే స్తోత్రములు తండ్రి ప్రభునేనా. అయా నేనా ప్రభునేనా అయా విశ్వాసయుతమైన మాటను మాట్లాడి మాకు నేర్పించి అడుగుచున్నాం యేసు ప్రభునేనా. అయా నేనా ప్రభునేనా ఓ సమస్త మనోడు రుజువుపరచుగా నేను విశ్వాసం ఉంది కనుక తండ్రి ప్రభునేనా. అయా మీరు అద్భుతం విషయం అడుగుచున్నాము తండ్రి ప్రభా. మేము ఎవరితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ప్రభా మీరు చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్యకాలం ప్రభా మీరు తెలియజేసినప్పుడు తండ్రి ప్రభా విశ్వాసంతో తండ్రి మేము చెప్పగలగటానికి సహాయం ఇచ్చింది ప్రభా. ఆ విధంగా మేము ప్రచురం చేయగలగటానికి సహాయం ఇచ్చి అడుగుచున్నాము తండ్రి. అనేక మందిని ప్రభునైనా అయ్యా మీ వైపు తిప్పటానికి తగిన యోగ్యతను విశ్వాసం కలుగుచ్చి అడుగుచున్నాం యేసా మీకే స్తోత్రములు తండ్రి. అయా విధేయతను కూడా ప్రభా ఎలా ప్రచురించాలి మాకు నేర్పించండి యేసా మీకు వందనములు తండ్రి ప్రభా. ఒకని యొక్క అవిధేయతను బట్టి ప్రభా అయ్యా లోకంలోనికి పాపము ప్రభా సంప్రాప్తించింది తండ్రి ప్రభా. ఒకని యొక్క విధేయతను బట్టి ప్రభా నేనన్నా అయ్యా రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి పవిత్రపరిచిన యేసా మీకు స్తోత్రములు తండ్రి ప్రభునైనా. అయ్యా మీరు ఈ లోకంలో విధేయత చూపించి ప్రభునైనా తండ్రి చిత్తం మీరు నెరవేర్చున్నారు కనుక తండ్రి ప్రభా మేము కూడా ప్రభు మీ పట్ల విధేయత కలిగి తండ్రి ప్రభు మా జీవితాన్ని మీరు దీవించబడడానికి అద్భుతం విషయం అడుగుచున్నాం యేసా మీకు స్తోత్రములు తండ్రి ప్రభునైనా. అయ్యా గుడ్డివాడు తండ్రి ప్రభునైనా అయ్యా మీరు ప్రభ కళ్ళ మీద బురద పూసి ప్రభా అయ్యా శిలేమని కొన్నట్టుకు వెళ్ళి ప్రభ కడుక్కోమన్నప్పుడు ప్రభా ఎందుకు ఎలా అని ప్రభ ప్రశ్నించలేదు కానీ తండ్రి ప్రభ విధేయత చూపించి ప్రభ వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా అయ్యా దృష్టి పొంది ఉన్నాడు యేసా మీకే స్తోత్రములు తండ్రి. అట్టి విధేయత మా జీవితాలకు అన్వయింప చేసుకుంటూ ప్రభా మా కుటుంబాలు కట్టుకునే కృపను మాకు దయచేసి అడుగుచున్నాం యేసా మీకే స్తోత్రములు తండ్రి ప్రభునైనా. మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మా కుటుంబంలో సమాజంలో సంఘంలో కూడా తండ్రి ప్రభా విశ్వాసం విడువక ఎడబాయి గట్టిగా పట్టుకుంటూ తండ్రి ప్రభా అవి కొనసాగే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎలా ప్రచురపరచతైన యోగ్యతను పరిశుద్ధతను మాకు కలుగుచేయమని అడుగుచున్నాము యేసా మీకే స్తోత్రములు తండ్రి ప్రభా. మా ప్రవర్తన ద్వారా ప్రభా అనేక మంది వైపు తిప్పగల యోగ్యతను కూడా కలుగుచేయమని అడుగుచున్నాము యేసా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ తండ్రితో మమ్మల్ని సమాధాన పరిచిన వాడా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా మీ తండ్రి యొక్క రాజ్యాన్ని మమ్మల్ని స్వతంత్రం ఇష్టపడుచిన వాడా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అట్టి కృపను మేము పొందుకుని ప్రభునైనా అనేక మందికి కూడా ప్రభునైనా అయ్యా నీ వాక్యం మేము వెల్లడిపరచడానికి విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి తండ్రి ప్రభా విధేయతను వెల్లడిపరచడానికి పరిశుద్ధతను వెల్లడిపరచడానికి ప్రభా మీ రక్తాన్ని వెల్లడిపరచడానికి తండ్రి ప్రభా తగిన యోగ్యత పరిశుద్ధత పవిత్రత విశ్వాస విధేయత ప్రభా మాకు దయచేయమని మీరొక్కరే మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.
సర్వశక్తుల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు గనుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం. మీ విశ్వాసము లోకములో సర్వలోకంలో ప్రచురమైందని పౌలు గారు, అందుకే నేను మీ దాని యేసుక్రీస్తు ద్వారా మీ గురించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను రాశాడు. అలాగే మీ విధేయత అనేక మందికి ప్రచురమైందని రాయబడింది. విశ్వాసం, విధేయత ఎంత బరువైన, ఎంత శక్తివంతమైన పదాలు తండ్రి. వాటి దైవంగా మేము ఆచరిస్తూ విశ్వాసంలో అభివృద్ధి పొందుకుంటూ, విశ్వాస సాంగత్యాన్ని కలిగిస్తూ, విశ్వాసం మాట్లాడుతూ, విశ్వాసంలో జీవిస్తూ, విశ్వాసాన్ని నేను దైవికమైన రీతిలో మేము అవలంబిస్తూ మా జీవితంలో క్రియాపూర్వకంగా విశ్వాసాన్ని చూపించగలిగిన క్రియాపూర్వక క్రైస్తవులుగా, నేను మహిమ తెచ్చే క్రైస్తవులుగా, నేను విశ్వాస పరిపూర్ణలోకి ఎదిగి విశ్వాస పాత్రులుగా ఉండేలాగా అలాంటి దైవిక క్రైస్తవులుగా మా జీవితాన్ని దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మా విశ్వాసం మాలోనే కాదు, అనేక మందికి అది తెలియాలి. దాని ద్వారా క్రీస్తునామం ఘనపరచబడాలి. అలాంటి దైవిక ఆత్మీయ సంపూర్ణతలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా విధేయత కూడా ఏదో తండ్రి మాకు అనుకూలతను బట్టి, మా పరిస్థితిని బట్టి, స్వార్థాన్ని బట్టి, లేక అవకాశాన్ని బట్టి కాదు. నేను ఎప్పుడూ నీ పట్ల విధేయతను కనపరుస్తూ, మీ ఆజ్ఞల పట్ల, మీ వాక్యం పట్ల, మీ చిత్తం పట్ల విధేయతను కలిగి వాక్యానుసారంగా క్రియాపూర్వక క్రైస్తవులుగా, విధేయతలు కూడా క్రియాపూర్వక క్రైస్తవులో ఉండగలిగిన నేను జీవితం మా అందరికీ దయచేయండి. మరోసారి మా అందరినీ, మా జీవితాలు, మా హృదయాలు, మనసులు, మా బ్రతుకులు తాకి మా అందరినీ మీరు ముట్టండి. ప్రతి ఒక్క మైండ్, ప్రతి ఒక్క జీవితం ముట్టండి. త్యాగపూర్తి విశ్వాసానికి, త్యాగపూర్తి విధేయతకి ఎదిగి నేను సంతోషపరిచి, మా విధేయతలో, విశ్వాసంలో మిమ్మల్ని సంతోషపరిచి, మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని ఘనపరిచి ఆయన మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి, మీ ఉద్దేశం నెరవేర్చడానికి తగిన కృప మా అందరికీ దయచేయండి. అలాగున మా విశ్వాసం, మా విధేయత మీకు మహిమకరంగా ఉండేలాగా ఇప్పుడే మా జీవితాలు ముట్టి మమ్మల్ని అలాంటి దైవిక అనుభవాల్లోనికి, ఆత్మీయతలోనికి నడిపించమని దయచేసి ఇప్పటి వరకు తెలిసి తెలియక మా విశ్వాసంతో, మా విధేయతతో మిమ్మల్ని గాయపరిచి, బాధ పెట్టి, దుఃఖపెట్టి మేము చేసిన ప్రతి దోషమును, పాపమును క్షమించి మా విధేయత, విశ్వాసం మీకు మహిమకరంగా, మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా ఎంతో మందికి రక్షణకరంగా ఉండేలాగా మీరు ఆశ్రయించి మహిమ పొందమని, నీ మాటలు వాళ్ళందరిలో దీవించి ఫలింపచేయమని సకల మహిమ నీకు ఆపాదిస్తున్నాను. యేసు ఘనమైన నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని మహోన్నతమైన ప్రేమ, మహాపరిశుద్ధ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడై దేవుడు మనల్ని విశ్వాసంతో, విధేయతతో నింపి క్రీస్తును పోలిన వారిగా ఉంటకు, క్రీస్తు రాకడకు ఎదురు చూసి మనుషులు ఉంటకు దేవుడే మన దీవించును కాక. ఆమేన్. ప్రేయర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. నానా ప్రియులు నానా నాయనా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండ్ పాస్టర్ అండి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అండి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మా టైలర్ పాస్కల్. నాయనా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్ పాస్టర్. నాయనా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మా డాడీ ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ ది లార్డ్. అమ్మా పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాల్ ఎండ్ చేయమంటారు పాస్టర్. అలాగే అలాగే. ప్రేయర్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్.